బేబో, హ్మ్? రాజు గురించి ఆలోచిస్తే నాకు చాలా దిగులుగా ఉంది. ఎందుకు? ముంబైలో కాంపిటీషన్ ఎంత ఎక్కువగా ఉంటుందనేది నీకు తెలుసు కదా. హ్మ్. పాపం తను రోజంతా ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో. ఐ రియలీ వాంట్ హిమ్ యునో. తను ఒక గొప్ప డైరెక్టర్ అవ్వాలనుకుంటాను. అక్క, నేను చెప్తున్నాను కదా, నువ్వేం టెన్షన్ అవ్వకు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకుని మంచి స్టార్ కాస్ట్ చేస్తే నేను ఫైనాన్స్ చేస్తానని చెప్పానుగా. నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వకు. బేబు, నాకు ఒక మాట చెప్పు. హ్మ్? నీ బిజినెస్ ఇంటర్నెట్ ద్వారానే కదా. హ్మ్. అయితే మరి నువ్వు ముంబైలో ఎందుకు సెటిల్ అవ్వకూడదు? ఆల్ రైట్, నా బిజినెస్ ని నేను ఎక్కడున్నా చేసుకోగలను. నువ్వు చెప్పింది కరెక్టే అక్క. మన రిలేషన్ కూడా అలాగే కొనసాగుతుంది. ఇంతకు ముందులాగేనా? మన ప్రేమ కూడా. సరే అక్క, నాకు ఒక విషయం చెప్పు. చిన్నప్పుడు నువ్వు నాకు ఒక ప్రామిస్ చేసావు, గుర్తుందా? చెప్పు చూద్దాం. గుర్తుందా? గుర్తు రావడం లేదే. అయితే మర్చిపోయావు కదూ. అవునవును, గుర్తొచ్చింది. ఏంటి చెప్పు. పెళ్లి విషయంలోనే కదా. మనిద్దరం పార్ట్నర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుందామన్నావే, అదేనా? కరెక్ట్. ఎక్స్చేంజ్ పార్ట్నర్. గ్రేట్. ఈ విషయం రాజ్కి తెలిస్తే ఏం చేస్తావు? డోంట్ వరీ, ఐఎమ్ దేర్ నౌ. ఐల్ హ్యాండిల్. ఓకే. ఇప్పుడు రాజ్ వస్తూ ఉంటారనుకుంటా. నువ్వు రెడీ అవ్వు. ఓకే, బాయ్.